తన ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించే ముందు హైకోర్టు తనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయనగరం జిల్లా టూర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కోర్టు తనకు నోటీసులు ఇచ్చి ఉంటే విజయమ్మ ఆరోపణలపై కోర్టు దృష్టికి కొన్ని విషయాలు తీసుకువెళ్లేవాడినన్నారు. తనపై వైఎస్ హయాంలో 18 సార్లు కోర్టుకెళ్లారని, అయినా ప్రతిసారి నిజాయితీ నిరూపించుకున్నానన్నారు చంద్రబాబు. నా మీద 18 సార్లు కోర్టుకెళ్లారు రాజశేఖర రెడ్డి గారు. ఒకసారి 2 సార్లు కాదు, 18 సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇటుకన్నిటికి వెళ్ళారు. ఆయన అనుమానులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, కన్నా లక్ష్మణ లేకపోతే అప్పట్లో ఉపేంద్ర వీళ్ళందరూ వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్కి వచ్చినాక 24 ఎంక్వైరీలు వేశారు. 1-2 కాదు, 24 ఎంక్వైరీలు వేశారు. అన్ని ఎంక్వైరీలు వేసి ఈ రోజు మా పార్టీ వాళ్ళు కొంతమంది కోర్టుకు వాళ్ళ పైన వెళ్ళారని కావాలని నా పైన వేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ లో ఇప్పుడు 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి, అంత మునుపు నేను సీఎం గా 9 సంవత్సరాల బట్టి ఎన్ని వేశారు. వేసిన తర్వాత ఈరోజు కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో ఇది విన్నప్పుడు మాకు నోటీస్ ఇచ్చి ఉండాల్సింది. ఇవన్నీ కూడా కోర్టు దృష్టి తీసుకొచ్చేవాళ్ళం. అది నేచురల్ జస్టిస్. అది చేయలేదని చెప్పే విషయం చెప్పాను. దీనిపైన మేము చర్చించుకుంటున్నాం. ఈ రోజు దేశంలో ఎవరు ప్రకటించాలని ఆస్తులు కూడా నేను ప్రకటించాను. ఇంకా బినామీ ఆస్తులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. నేను ఆ విషయం కూడా చెప్పాను. బినామీ ఆస్తులు ఉంటే ఆ ఆస్తులు మీకు రాసినవే కాకుండా నా ఆస్తులు కూడా పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి, పర్సంటేజ్ ఇస్తానని చెప్పాను. అంత ఫర్మ్ గా చెప్పాను నేను. ఎవరైనా బినామీ ఆస్తి పొలాన్ని కూడా తీసుకొస్తే నా ఆస్తిలో కొంత పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తానని చెప్పాను. దానికంటే ఉదాహరణ ఏం కావాలనుకో కాబట్టి వదమా అవన్నీ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా నేను చాలా స్పష్టంగా ఛాలెంజెస్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని, లేకుంటే వైఎస్ఆర్ జగన్ ని. వీళ్ళందరూ ఈ విషయాలు ఉన్నప్పుడు కోర్టులో మాకు కూడా నోటీస్ ఇచ్చి వాస్తవాలని దాంట్లో ఏమాత్రం ఉన్నా ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తుంటే కానీ ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకుని కరెక్ట్ గా ఉంటుంది అనేది మా అభిప్రాయం. దాని మీదనే మేము ఆలోచిస్తున్నాం ఏం చేయాలని, అవుట్ టు ట్యాకిల్ అని.